నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి అన్నారు. పొన్నలూరు తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి విచ్చేసి ప్రజల వద్ద నుండి మంత్రి బాలవీరాంజనేయ స్వామి అర్జీలు స్వీకరించారు. పొన్నలూరు మండలంలో ఉన్న రెవెన్యూ సమస్యలు, తాగు, సాగునీరు, విద్యుత్ తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ లక్ష్మానాయక్, మైనారిటీ వెల్ఫేర్ అధికారి పార్థసారథి, తహసీల్దార్, ఎంపీడీఓ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కూడా ఆఖరి ఫిర్యాదుదారుడు 9 అయినా 10 అయినా రాత్రి అందరి అర్జీలు తీసుకొని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, కాస్త ఓపికగా సంయమనం పాటించండి. ఒకరి మీద ఒకరు పడద్దు, వరుసగా వస్తే, ఎందుకంటే అందరి మీద కూడా అర్జీలు ఇస్తే సమస్య కాదు. ఒక్కొక్కరు సమస్య అయిపోయే కొంది ఇవ్వండి. నేను రాత్రి 9 అయినా కానీ నేను ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అందరూ కూడా అన్ని శాఖలలో కూడా పూర్తి సమాచారానికి సంబంధించిన రికార్డులు కూడా ఆ హాల్లో పెట్టుకుంటే హాల్లో ఉంటారు. ముఖ్యమైన నాయకులు పక్కకుంటే వాళ్ళకి మనకి చూస్తారు, కానీ అధికారులు మొత్తం కూడా లోపలే ఇది ఏ విలేజ్ వస్తే ఆ విలేజ్, ఏ డిపార్ట్మెంట్ వస్తే వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధంగా పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, ఇప్పటికే లేట్ అయిపోయింది, రివ్యూ స్టార్ట్ చేద్దామని తెలియజేసుకుంటూ మనందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకోసం కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలపై ఆయా శాఖల జిల్లా అధికారులు స్పందించి తక్షణం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ప్రతి వారం నిర్వహించే మీకోసం కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని మీకోసం భవనంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల నుండి అర్జీలు స్వీకరించిన జిల్లా అధికారులు పరిశీలన అనంతరం కలెక్టర్ బాధితులతో మాట్లాడి వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ చినవోబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. వైసీపీ నియోజకవర్గాల నియామకాల గురించి విస్తృతంగా చర్చించినట్లు ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో దర్శి శాసనసభ్యులు, పార్టీ అధ్యక్షులు బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జ్ కారుమూడి నాగేశ్వరరావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దర్శిలో పార్టీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తమ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలను వేధించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ కారుమూడి నాగేశ్వరరావు మాట్లాడుతూ, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని, పోలీసులు చట్ట పరిధిలో పనిచేయకుండా టీడీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు వైసీపీ కార్యకర్తలకు పనులు చేయవద్దనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఇటీవల చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్ ప్రారంభించారని, దానివల్ల పబ్లిసిటీ తప్ప రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదన్నారు. రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా కూటమి ప్రభుత్వం
తీవ్రంగా వైఫల్యం చెందిందన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం రైతుల్ని ఆదుకుందని 300 కోట్లు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతుల్ని ఆదుకుందని పేర్కొన్నారు. సంపద సృష్టిస్తామని చెప్పి అమరావతిలో భూముల్ని దోచుకుంటూ మీ కుమారుడికి మనవడికి సంపద సృష్టి చేస్తున్నారన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, వైపాలెం శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్, గిద్దలూరు మాజీ శాసనసభ్యులు అన్నా వెంకటరాంబాబు, కనిగిరి ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ తదితరులు పాల్గొన్నారు. కమిటీలన్నింటినీ కూడా అన్ని నియోజకవర్గాల్లో మండల స్థాయి, గ్రామ స్థాయి వరకు పార్టీ నియామకాలకు సంబంధించి చర్చించడం జరిగింది. పార్టీ ఆదేశించిన సకాలంలో అన్ని నియోజకవర్గాల్లో నియామకాలు పూర్తి చేయాలని, భవిష్యత్తు కార్యాచరణని ప్రజల తరపున నిలబడి ప్రజల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయాలని మా పార్టీ ఆదేశించిందో ఆ ఆదేశాల అమలుకు ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. భవిష్యత్తులో పార్టీ ఆలోచన మేరకు, పార్టీ ఆదేశాల మేరకు కమిటీ నియామకాల పూర్తి చేయడంతో పాటు రాష్ట్రంలో అతి తొందరగా గ్రామ స్థాయికి కమిటీలు తీసుకెళ్లిన జిల్లాగా ప్రకాశం జిల్లా ఉంటుందని, అలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒక ఫైర్తో, ప్యాషన్తో కష్టపడి పనిచేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం, పార్టీ ఆదేశించే ప్రతి నిర్ణయాన్ని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటాన్ని ప్రకాశం జిల్లాలో భవిష్యత్తులో చేయబోయే ప్రతి కార్యాచరణను కూడా అందరం కూడా కలిసి సంయుక్తంగా చర్చించాం. ఆ దిశగా ముందుకు వెళతామని కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నారు. ఇక్కడ మరి కోఆర్డినేటర్స్ కానీ, ఇక్కడ కోఆర్డినేటర్గా ఇక్కడ ఇన్ఛార్జీలు ప్లస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా చక్కని పనిచేశారు. మెజార్టీ 95% అన్ని కమిటీలు కంప్లీట్ చేసి చాలా ముందులో నుంచున్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కొద్దిపాటి చిన్నవి ఉన్నాయి, అన్నీ కూడా కంప్లీట్ చేసి ఈ వారంలో చేస్తారు. తర్వాత గ్రామ కమిటీలు కూడా కంప్లీట్ చేయమని చెప్పారు. జూలై దాకా మనకు టైం ఉంది కాబట్టి అన్నీ కూడా చేసుకుంటూ, అలాగే బూత్ కమిటీలు కూడా వేసుకునే విధంగా పార్టీని బలోపేతం చేయటంలో ఈ ప్రకాశం జిల్లా చాలా పెద్ద ఎత్తున కష్టపడుతున్నారని అందరినీ కూడా నేను గౌరవిస్తున్నాను. ఎంతో చక్కని పని నేర్పుతనంతో చేసుకుంటూ పోతున్నారు. అయితే ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి కూడా రెడ్ బుక్ సిద్ధాంతంతో, ఆ రెడ్ బుక్ సిద్ధాంతం చెప్పినట్టుగా పోలీసు వారు మరి ఈ రకమైన ప్రవర్తన బాలేదు. ప్రజలందరినీ కూడా సమానంగా చూడవలసిన అవసరం ఉంది. ఏ కారణం చేత అకారణంగా అరెస్టులు చేయటం, వాళ్ళని వేరే పోలీస్ స్టేషన్ నుంచి వేరే చోటకి తీసుకొచ్చి కొట్టడం కూడా చేస్తున్నారు. ఇది చాలా మంచి పద్ధతి కాదని చెప్పి పోలీసు వారిని నేను హెచ్చరిస్తున్నాను. ఇటువంటి చర్యలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో ఇక్కడ ఉద్యమం చేయడానికి కూడా మేమందరం కూడా సిద్ధమవుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా కార్యకర్తలను ఎక్కువగా వేధిస్తూ, ముఖ్యంగా పోలీసు వారు ఎస్ఐల స్థాయి కానీ, సిఐ స్థాయి కానీ వాళ్ళు విచక్షణ లేకుండా అందరి కార్యకర్తల్ని లేనిపోని కేసులు పెట్టించేసి ప్రతి ఒక్కరిని కొట్టడం, నానా రకాలుగా హింస పెట్టడం జరుగుతూ ఉంది. మేము ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఒక 2 రోజుల క్రితం దర్శిలో సురేష్ అనే వ్యక్తి ఒక చిన్న షాప్ పెట్టుకుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్త కావాలని డిఎస్పీ గారు పక్కనే ఆఫీస్ పక్కనే జరుగుతున్న కన్స్ట్రక్షన్ అది. ఆ డిఎస్పీ గారు చూస్తున్నప్పటికీ 15 రోజులు కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత కావాలని చెప్పేసి ఇతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త అని చెప్పేసి ఒక 4 ఎస్ఐల్ని, ఒక సిఐ, ఒక 20 మంది పోలీసులను తీసుకొచ్చి విశిక్షణ లేకుండా అతను సుమారుగా 1,00,000 ఖర్చు పెడితే మొత్తం తీసుకొచ్చి ఆ బొంకు తీసుకొచ్చి బయటకు పరిస్థితి వచ్చింది. అయ్యా పోలీసు వారి విజ్ఞప్తి, మీరు సుమారుగా 60 సంవత్సరాలు ఉద్యోగం చేయాలి. 60 సంవత్సరాలు మీ వయసు వచ్చిన దాకా మీరు కావాలని చెప్పేసి ఈ 5 సంవత్సరాలే మీ పదవి అనుకోవద్దు. మళ్ళా మా గవర్నమెంట్ వస్తుంది, మాకు పదవులు వస్తాయి, మళ్ళీ మీరు కూడా అప్పుడు పనిచేయాల్సిన అవసరం ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ 5 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 సంవత్సరాలే ఉండేది. దయచేసి మీకు ఇచ్చిన ఉద్యోగం లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా మెయింటైన్ చేసి జాగ్రత్తగా ఎవరు కార్యకర్తలను ఇబ్బంది పెట్టకుండా, ఏ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా. దయచేసి ఇవన్నీ మానుకొని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఇలానే కంటిన్యూ అయితే అందరూ ఇన్ఛార్జీలు అందరం కలిసేసి ఒక పెద్ద ఎత్తున
కార్యకర్తలకు అండగా ఉండటం కోసం ఉద్యమం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి కార్యకర్తకి మేమందరం కలిసిమెలిసి భరోసా ఇస్తున్నాము, అండగా ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వీళ్ళని తొందరలో ప్రకాశం జిల్లాలో అన్ని అనుబంధ సంఘాలు అన్ని కమిటీలు ఏర్పాటు చేసి తొందరలో మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేస్తాం. గ్రామాల్లో పనిచేస్తున్న హెల్త్ క్లినిక్ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శరత్ బాబు డిమాండ్ చేశారు. ఒంగోలు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఏపీ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 7 రోజులుగా జరుగుతున్న ధర్నా శిబిరాన్ని ఎన్జీఓ సంఘ నాయకులు సందర్శించి సంఘీభావం తెలిపారు. గత ప్రభుత్వంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లుగా విధుల్లోకి తీసుకుని 23,000 వేతనాన్ని అమలు చేస్తూ వేతనంలోనే కరెంటు బిల్లు ఇంట్లో కూడా చెల్లించుకోవాలని చెప్పడం అంటే చాలా దారుణమైన పరిస్థితి అని శరత్ బాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని, ఏపీఎఫ్ను అమలు చేయాలని వారు పెట్టిన 8 డిమాండ్లలో కొన్ని డిమాండ్లైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించి వారికి న్యాయం చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి కృష్ణారెడ్డి, ఒంగోలు తాలూకా అధ్యక్షులు కె మంగేష్, ఎన్ నిరంజన్, సందీప్ కుమార్, కమ్యూనిటీ హెల్త్ ఆర్గనైజర్స్ పాల్గొన్నారు. గత 7 రోజుల నుంచి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, అదేవిధంగా వాళ్ళకి పాత డిజిగ్నేషన్ ఎంఎల్హెచ్పిస్ అని డిజిగ్నేషన్ ఉంది. అయితే వాళ్ళు న్యాయమైన డిమాండ్ల కోసం గత 7 నుంచి రోడ్డు ఎక్కారు. ఇప్పుడు వాతావరణం చూస్తే వడదెబ్బ తగిలిద్దా అనే తట్టు ప్రజల ఆరోగ్యంతో అల్లాడుతుంటే వీళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. ఎందుకు వచ్చారని ప్రభుత్వం 7 రోజులైనా కానీ మన ఉద్యోగుల్ని, ఏదైతే వైద్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు అడగకపోవడం మాత్రం చాలా దారుణమైన విషయం. ఎందుకంటే వాళ్ళు ఏమైనా గొంతెమ్మ కోరికలు కోరితే మనం కూడా వాళ్ళని ఏమైనా అనొచ్చు. వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్లు ఏమడుగుతున్నారు? 25,000 జీతము, దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం ఆ రోజు అపాయింట్మెంట్ ఆర్డర్లో 25,000 జీతము, 15,000 ఇన్సెంటివ్స్. దాదాపు సంవత్సరం నుంచి ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా, అదేవిధంగా వాళ్ళని అద్దెలలో, అదేవిధంగా అద్దె భవనాల్లో క్లినిక్లు కండక్ట్ చేయండి, మాది బాధ్యత, అద్దె కడతామని చెప్పారు. ఈరోజు దాదాపు 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళు అద్దె కట్టట్లేదు. వాళ్ళ జీతాల నుంచి అద్దె కట్టుకోవాలా లేకపోతే వాళ్ళ జీవితాలు గడుపుకోవాలని ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి. వాళ్ళందరూ దాదాపు 4 సంవత్సరాలు డిగ్రీ చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాన్ని, ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చి ఈరోజు వైద్య సేవలు అందిస్తున్న సుమారు 4 సంవత్సరాల నుంచి. ఒక ఎత్తు అయితే కరెంటు బిల్లు కూడా వాళ్ళు కట్టుకునే పరిస్థితి. వాళ్ళకి వచ్చే 23,000లో మళ్ళీ కరెంటు బిల్లు కట్టుకోవాలో, అదేవిధంగా అద్దె ఏదైతే క్లినిక్ కోసం అద్దె కట్టాలో ఇవన్నీ కట్టుకుంటూ వాళ్ళ జీవనం కొనసాగించాలంటే ఎలా ఉంటుందని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా మీరు నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే ఈరోజు దాదాపు 40 డిగ్రీల నుంచి 40 డిగ్రీలు ఉష్ణోగ్రతల్లో ఉన్నారు. ప్రజలు వడదెబ్బలుగా తగిలితే ఎవరి బాధ్యత? వాళ్ళు ఇళ్ళు తిరిగి వైద్యం చేసి క్రానిక్ డిసీజులు ఎవరైనా మంచాన్ని ఉంటే ఈరోజు ఇంటికెళ్ళి మంచాన్ని వైద్యం చేస్తున్నారు. అటువంటి ఉద్యోగులు రోడ్డు మీద పడ్డారంటే ప్రభుత్వం పునరాలోచించుకోవాలి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ముందు వాళ్ళకి మిగతా ఉద్యోగులతో పాటు అన్ని సమానమైన హక్కులు కల్పించాలి, ఈపీఎఫ్ కల్పించాలా, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే ప్రతి నెల ఇన్సెంటివ్ ఇస్తామని హామీ ఇచ్చారో ఆ ఇన్సెంటివ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద అని మేము తెలియజేస్తూ 15 డిమాండ్లు ఒకేసారి అయిపోయినా కనీసం 4-5 డిమాండ్లు అయినా ప్రభుత్వం చర్చలకు పిలిచి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఈ ప్రభుత్వంలో వాళ్ళందరూ కూడా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశతోటి సిహెచ్ఓలు ఉన్నారు. మరి ఇప్పటికే కాలాతీతమైంది. సిహెచ్ఓలు అందరూ కూడా వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదేవిధంగా ఏదైతే వారు ఉద్యోగంలో చేరినప్పుడు గత 3 సంవత్సరాల క్రితం వాళ్ళు ఏదైతే అపాయింట్మెంట్ చేరారో ఈరోజు కూడా అదే జీతంతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కనీసం ఈ సంవత్సరం ప్రతి ఒక్క ఉద్యోగికి ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. కానీ వీళ్ళకి మాత్రం 3 సంవత్సరాల కాలంలో ఎటువంటి ఇంక్రిమెంట్ లేకుండా మరి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు 23% మరి ఫిట్మెంట్ తోటి ఫిక్సేషన్ చేసి మరి అది పిఆర్సీ లాగా వాళ్ళకి చేసేయాలని, ఎన్హాన్స్మెంట్ చేయాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు. దాన్ని ప్రభుత్వం వెంటనే మరి స్పందించి వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఉద్యోగ భద్రత కల్పించడం, అదేవిధంగా మరి జీతాల యొక్క పెంపు ఇవన్నీ కూడా వెంటనే చేపట్టి మరి వైద్య ఆరోగ్య శాఖలో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగుల యొక్క న్యాయమైన కోరికలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని చెప్పేసి ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ పక్షాన కోరుకుంటాం. ఏదైతే గత కొద్ది రోజులుగా వారి యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం ఏదైతే మన సిహెచ్ఓలు ఎంఎల్హెచ్పి అసోసియేషన్ వారు ఈ విధంగా ఇంత వేడిలో రోడ్డు మీద పడి
ఈరోజు వారి హక్కుల కోసం చేస్తూ ఉంటే ప్రభుత్వం కూడా దీన్ని వెంటనే గుర్తించి వారి న్యాయమైన డిమాండ్లను ఏదైతే మన జేఏసీ చైర్మన్ గారు చెప్పినట్లు వారి న్యాయమైన డిమాండ్లు 25 ఉన్నాయి, వాటిలో ఇమ్మీడియట్గా చర్చలకు పిలిచి ప్రభుత్వం వెంటనే వాటిని పరిష్కరించి వారి యొక్క ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని ఏపీ ఎన్జిఓస్ పక్షాన తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం పాఠశాలల విద్యా విధానంపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రాథమిక పాఠశాల 1 నుండి 5వ తరగతిలో మోడల్ ప్రాథమిక పాఠశాలలైన బేసిక్ ప్రాథమిక పాఠశాలలు కొనసాగించాలని ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షురాలు సిహెచ్ మంజుల అన్నారు. ఇప్పటికే ఉనికిలో ఉన్న 6 నుండి 10వ తరగతి 12వ తరగతి పాఠశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలకు పూర్వ ప్రాథమిక విద్యను అనుసంధానించాలని 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 3 డిఏలను తక్షణమే విడుదల చేయాలని 11వ పీఆర్సీ బకాయిలతో పాటు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను చెల్లించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు తిరుమల, జోనల్ కన్వీనర్ బి శేషారావు, టీచర్లు పాల్గొన్నారు. ఈనాడు విద్యా వ్యవస్థ కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గా 3 అంచెల ఉద్యమానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మొదటగా తాలూకా స్థాయి ధర్నాలు రాష్ట్రంలో ఉన్న అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈ రోజున నిరసన ప్రదర్శనలు చేస్తూ ఉన్నాము. 9వ తేదీన జిల్లా వ్యాప్త ధర్నాలని, 14వ తేదీ రాష్ట్ర ధర్నాకి పిలుపు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనిలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నినాదం ఏదైతే ఉందో బాధ్యతలకు నిలబడు అని, విద్యా వ్యవస్థను కాపాడుకోవడం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మా బాధ్యతని భావించి ఈ రోజున ఈ నిర్ణయం తీసుకున్నాం. గత గవర్నమెంట్లో 117 జీవో తీసుకొచ్చి 6 రకాల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఫలితంగా 10 లక్షల మంది పిల్లలు మన పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలకు వెళ్లారు. 12,000 పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు అయ్యాయి. 6,000 పాఠశాలలు మూతపడ్డాయి. మరి ఈ గవర్నమెంట్ రాకముందే 117 రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత దానికి కట్టుబడి 117 రద్దు చేస్తామని చెప్పి ఏదైనా సమస్యలుంటే మీరు ప్రతి వారము కమిషనర్తో మీటింగు ఏర్పాటు చేయమని చెప్తా ఉన్నారు. చాలా సమావేశాలకు వెళ్ళాం మేము. ఏ సమావేశంలో కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్గా మేమిచ్చిన విద్యా వ్యవస్థకు ఉపయోగపడే సూచనలు వాళ్ళ పరిగణలోనికి తీసుకోలేదు. పాఠశాలలు అంటే 1 నుంచి 5 ప్రైమరీ పాఠశాలలు గాను, 6 నుంచి 10 లేక 12 ఉన్నత పాఠశాలలు గాను ఉంచాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పాత విధానం, ఆచరణలో ఉన్న విధానం. దాన్ని తీసేసి ఈ రోజున 9 రకాల పాఠశాలల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు, క్లాస్కో టీచర్ ఇస్తామన్నారు, మంచిదే. కానీ ఎఫ్ఎస్ల పేరుతో 1:30 అని 1 నుంచి 5 తరగతులు ఉన్న బేసిక్ స్కూల్లో కూడా 1:30 అని చెప్తూ, అదే ఉన్నత పాఠశాలలో 1 నుంచి 5 తరగతుల్లో కలిపి, అంటే గత గవర్నమెంట్లో ఉన్నత పాఠశాలలో 3, 4, 5 తరగతులనే కలిపారు. కానీ ఈ గవర్నమెంట్లో 1 నుంచి 5 తరగతులను కూడా ఉన్నత పాఠశాలలో కలిపి ఒక గందరగోళ పరిస్థితి ఏర్పాటు చేస్తూ 9 రకాల పాఠశాలను ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. దీని వలన ఎంత నష్టం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. విద్యా సంస్కరణలు చేస్తామని ఆ రోజున విద్యాశాఖ మంత్రి గౌరవ లోకేష్ గారు చెప్పారు. ఆ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్ణయం తీసుకోవడం ఎంత ముఖ్యమో ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెట్టి విద్యా వ్యవస్థను బాగు చేయడం కూడా అంత ముఖ్యమే. కానీ విద్యా వ్యవస్థ మీద కొంచెం పట్టు జార విడిచారేమో ఎడ్యుకేషన్ మినిస్టర్ గారనే భావన కలుగుతోంది. కాపు ఉద్యోగులతో పాటు విద్యార్థులకు, విశ్రాంత ఉద్యోగులకు తోడ్పాటుగా ఉండేందుకే 2014లో కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సుదీర్ఘకాలం పనిచేసిన తర్వాత కొన్ని అనివార్య కారణాలతో సంఘం కార్యకలాపాలు కొంత వెనకబడ్డాయని, తిరిగి పునరావృతం చేసేందుకు నూతన కమిటీని ఎంపిక చేయడం జరిగిందని కాపు ఉద్యోగ సంఘాల నాయకులు తెలిపారు. ఈ సంఘం ఏ సంఘాలకు, కులాలకు వ్యతిరేకం కాదని, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదని, కేవలం కాపు ఉద్యోగులు, విద్యార్థులు, కాపు సంఘస్థులకు తోడ్పాటుగా ఉండేందుకే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాపు కళ్యాణ మండపంలో కాపు ఎంప్లాయీస్ కన్వీనర్ వీరప్రతాప్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యకలాపాలు నిర్వహించేందుకు నూతన కమిటీని ఎంపిక చేసుకోవడం జరిగింది. నూతన కమిటీని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ స్టేట్ జనరల్ సెక్రటరీ కొప్పోలు సుధాకర్ ప్రకటించారు. నూతన కార్యవర్గానికి ఏపీ విద్యుత్ సర్వీసెస్ జనరల్ సెక్రటరీ తంగా సాంబశివరావు, ఏపీ స్టేట్ మెడికల్ ఎంప్లాయీస్ జాయింట్ సెక్రటరీ వరదా కృష్ణారావు, సంఘం వ్యవస్థాపకులు జ్యేష్ఠ వరప్రసాద్, వర్కింగ్ ప్రెసిడెంట్ నారిశెట్టి రామ్మోహన్ రావుల మద్దతు తెలిపారు. నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కొల్లా సుఖదేవ్,
సుంకర తిరుమల నాయుడు ట్రెజరర్గా పెద్దిశెట్టి సుబ్బారావుతో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు. కొప్పోలు సుధాకర్ మాట్లాడుతూ కాపు ఉద్యోగుల సమస్యలను సామరస్యంగా పరిష్కార దిశగా కాపు ఉద్యోగుల వెల్ఫేర్ సంఘం పనిచేయాలని తెలిపారు. నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కాపు కులస్తుల సంక్షేమం కోసం నూతన కార్యవర్గం పనిచేస్తుందన్నారు. కాపు ఉద్యోగుల సంఘంలో మొదటి నుండి కార్యవర్గ సభ్యులుగా కొనసాగుతూ నేడు నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టామన్నారు. జిల్లాలో కాపు ఉద్యోగులకు ఎటువంటి సమస్య తలెత్తినా వారికి సంఘం అండగా ఉంటుందనే భరోసా కల్పించేలా నూతన కార్యవర్గం పనిచేస్తుందన్నారు. ఎవరికైనా ఏదైనా పని ఉన్నప్పుడు ఏ ప్రభుత్వ కార్యాలయంలో కలిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో తెలియజేసి ఆ సమస్య పరిష్కారం చేసేలా సంఘం అండగా ఉంటుందన్నారు. కాపు సంఘంలోని ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విద్యార్థులకు అన్ని విధాలుగా అండగా ఉండేందుకు తొలి అడుగుగా సంఘం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సమావేశంలో పెద్ద సంఖ్యలో కాపు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు పాల్గొన్నారు. కాపు ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టి 2014లో పెట్టామండి. 2014 సుదీర్ఘంగా ఒక 7-8 సంవత్సరాలు అన్ని విధాలుగా పేద ఎంప్లాయీస్కి చదువుకున్న పేద కాపులకు కూడా కొంతమందికి కొన్ని కాలేజీల్లో కానీ ఫీజు విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా అన్ని చేదోడు వాదోడుగా నిలబడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించడం జరిగిందండి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సంఘం కొద్దిగా వెనకబడింది. మళ్ళీ దీన్ని పునరావృతం చేసేదానికి మన కొల్లా సుఖదేవ్ గారు ఆయన సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయటం జరిగింది. ఈరోజు గెట్ టుగెదర్ అని కాపు వెల్ఫేర్ అసోసియేషన్ గెట్ టుగెదర్ కార్యక్రమానికి అందరూ విపరీతంగా అందరూ వచ్చారు. ఎంప్లాయీస్ అందరూ, రిటైర్ ఎంప్లాయీస్, జనరల్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు, రెగ్యులర్ ఎంప్లాయీస్ అందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి ఈరోజు ఒక తాత్కాలిక కమిటీని ఒకటి ఏర్పడటం జరిగింది. వీళ్ళు ఆ కమిటీలో సభ్యులుగా ఉండి ప్రతిరోజు ఎక్కడైనా సమస్యలుంటే దానికి అనుగుణంగా వెళ్ళి సామరస్యంగా దానికి పరిష్కరిస్తారని, అదిగాక ప్రతి తాలూకాలోకి వెళ్ళి ఈ సంఘం ఇంకా పటిష్టంగా చేస్తారని మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ వాళ్ళు ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆ కొత్త టీంకి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాను. కాపు కులస్తుల యొక్క సంక్షేమ దిశగా ఈ నూతన కార్యవర్గము పనిచేస్తుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాపు పేద విద్యార్థులు కానీ ఏదైనా కాపు సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏదైనా ముఖ్యంగా ఈ కార్యవర్గం స్పందించి వారికి సేవా దృక్పథంతో వారికి ముందు అండదండలుగా ఉంటామని చెప్పి ఈ అసోసియేషన్ తరఫున ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. నేను 2014 నుంచి కాపు ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పటి నుంచి దానిలో కార్యవర్గ సభ్యుడిగా ఉంటూ ఇప్పుడు ఈ రోజుకి జిల్లా స్థాయి సెక్రటరీగా ఎన్నికైనందుకు నేను ఆనందం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన కాపు ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కాపు ఎంప్లాయీస్కి ఎటువంటి చిన్న ఇబ్బంది వచ్చినా వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా ఇచ్చేదానికోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ కార్యక్రమం. అక్కడ అసలు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మాకు ఎవరు సహాయం చేస్తారులే, వాళ్ళకి మంచి చెడ్డ తెలియని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక భరోసా, వాళ్ళకి ఏ పని అయినా అవసరమైన ఉద్యోగస్తులకే కాదు, వాళ్ళకి ఏ ఆఫీసులో ఎవరిని కనుక్కుంటే త్వరగా పని అవద్దో ఆ దిశగా ఉండేలాగా చర్యలు తీసుకోవడానికి. అమరావతి పునర్నిర్మాణం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని మాజీ మంత్రి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు విమర్శించారు. ఒంగోలుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి చేసిందేమీ లేదని, ఆయన ఏదో ఇచ్చేస్తారని కూటమి నేతలు ఆర్భాటం చేశారని, అయితే పవన్ కళ్యాణ్ చేతిలో చాక్లెట్ పెట్టారని ఎద్దేవా చేశారు. అమరావతి పేరుతో దోపిడీ జరుగుతోందన్నారు. చదరపు అడుగుకు 1800 రూపాయలు అయ్యే చోట
10,065 రూపాయలు ఖర్చు చేస్తూ ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారని ఆరోపించారు. జాతీయ రహదారుల నిర్మాణాల విషయంలో కిలోమీటర్కు 25 కోట్ల రూపాయలు ఇస్తుంటే మీరు 60 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చేశారని నాడు ప్రధాని మోదీ ఆరోపించారని, నేడు అమరావతిని ఏటీఎంగా మార్చేసుకున్నారని కారుమూరి ధ్వజమెత్తారు. సమావేశంలో ఒంగోలు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, నగర అధ్యక్షుడు కటారి శంకర్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బు లేదు, ఖజానా ఖాళీ, ఆల్రెడీ మంగళవారం అప్పుకెళ్తాం, 1,50,000 కోట్లు అప్పు దాటతం అన్నీ జరిగినాయి. అలాగే మళ్ళీ ఎఫ్ఆర్సి దాటి ఈ అమరావతికి 71,000 కోట్లు అడుగుతాం, ఆల్రెడీ 31,000 కోట్లు రిలీజ్ చేయటం కూడా జరిగింది. ఈ రోజున ఆయన మళ్ళీ జరగాలి అమరావతి శంకుస్థాపనని మళ్ళీ జరిగేలా చేశారు. ఆ దానికి అప్పుడు మోడీ గారే వచ్చారు ప్రధానమంత్రిగా, మళ్ళీ ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా వచ్చారు. అప్పుడేమో నీళ్లు మట్టి ఇచ్చి వెళ్ళారు. ఇప్పుడు వచ్చి ఏమిస్తారని మేము కూడా ఈ రాష్ట్రంలో మేలు జరగాలి, మంచి జరగాలి, చాలా పెద్ద ఎత్తున అమౌంట్ ఇస్తారని మేము ఎదురు చూసాం. కానీ ఎవరికో పిలిచి పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఏం పెట్టారని చూస్తే చాక్లెట్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు మట్టి నీరు, ఇప్పుడు ఒక చాక్లెట్ ఇచ్చి వెళ్ళారు. ఇది శంకుస్థాపన కార్యక్రమానికి ఆర్భాటంగా 700 కోట్ల రూపాయలు ఏం ఖర్చు చేశారో తెలియదు. ప్రజల సొమ్ము, ఖజానా ఖాళీ, ఇంత దారుణంగా 700 కోట్ల రూపాయలు మళ్ళీ పాడు చేయటం జరిగింది. ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను ఇప్పుడు మంచి కన్స్ట్రక్షన్ చేస్తే 1800 మించి పెద్ద కన్స్ట్రక్షన్ చేయొచ్చు, 1800 రూపాయలతో స్క్వేర్ ఫీట్, కానీ 2,000 వేసుకోండి. అటువంటిది మీరు 10,000 చిల్లరే, 10,065 రూపాయలు ఇవాళ మీరు స్క్వేర్ ఫీట్కి పెట్టారంటే ఎంత దోపిడీ జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇందులో 10,065 రూపాయలు మీరు ఇవాళ ఏదైతే నేషనల్ హైవేస్ రోడ్స్ వేస్తున్నారో ఆ రోడ్స్ కిలోమీటర్కి 20 కోట్లు, కిలోమీటర్కి 20 కోట్ల రూపాయలు నేషనల్ హైవే వాళ్ళు ఇస్తుంటే మీరు అక్కడ సేమ్ రోడ్స్ 60 కోట్ల చిల్లరి. ఏంటి ఇది అని అడుగుతున్నాను, ఏంటి దారుణం అని అడుగుతున్నాను, ఇంత దోపిడీనా అని అడుగుతున్నాను. ఒక పక్క ఖజానా ఖాళీ, అప్పు తెచ్చి మీరు సంపద సృష్టిస్తారనుకుంటే మీరు ఏదన్నా సంపద ఈ రాష్ట్రంలో వేరే రకంగా సంపద సృష్టించి ప్రజలకు పంచుతానన్నారు కదా. కానీ సంపద సృష్టించడం అంటే మీ కుటుంబానికి సృష్టించుకుంటాం అన్నది ఇప్పుడు మాకు తెలిసింది. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మరి 800 కోట్ల రూపాయలు మీరు టెండర్స్ ఆల్రెడీ అడ్వాన్స్ పేమెంట్ చేసి దాంట్లో 800 కోట్ల రూపాయలు ఆల్రెడీ మీ కిక్ బ్యాక్స్ తీసుకోవటం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున మీరు వర్క్స్కి శాంక్షన్ చేసి దీనికి ఎవరి పర్యవేక్షణ లేకుండా, రివర్స్ టెండరింగ్ లేకుండా మీరు ఎలా సంపద సృష్టించుకోవాలో మీ కుటుంబానికి సృష్టించుకునే విధంగా ఇది ప్లాన్ చేసుకున్నారని ఇప్పుడే మాకు అర్థమైంది. ఇది చాలా దారుణంగా అమరావతిని మీరు ఒక ఏటీఎం కార్డులాగా లాస్ట్ టైమే చెప్పారు ఎవరు మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మన పోలవరాన్ని ఏటీఎం కార్డులాగా వాడుకున్నారని. ఇప్పుడు పోలవరంతో పాటు అమరావతిని కూడా పెద్ద బిగ్ ఏటీఎం లాగా వాడుకుని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దారుణాతి దారుణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో భాగంగా ఎస్టీ వర్గీకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాలని యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు పెంచలయ్య డిమాండ్ చేశారు. ఒంగోలు కలెక్టరేట్ వద్ద యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. యానాది గిరిజనులు మైదాన ప్రాంతాల్లో ఉన్నంత వరకు ప్రభుత్వ పథకాలకు నోచుకోక ఉద్యోగాలు లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పెంచలయ్య అన్నారు. దామాషా ప్రకారం ఎవరి వాటా ఎంత అనేది జనాభా నిష్పత్తి ప్రకారం మాకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యానాదులకు సంక్షేమాన్ని ప్రకటిస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారని, వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలిపారు.
ఎస్టీ వర్గీకరణ సాధనకు కుప్పం నియోజకవర్గంలోని నారావారిపల్లె నుండి యానాదుల చైతన్య యాత్ర ప్రారంభించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే మైదాన ప్రాంత యానాదులను గుర్తించి వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని సంబంధించిన నిధులను కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో బ్రహ్మయ్య, పేరం సత్యం, కొమరగిరి మాల్యాద్రి, నాగరాజు, యానాది గిరిజనులు పాల్గొన్నారు. కానీ కనీసం 12 కోట్లు కూడా కేటాయించడం లేదంటే యానాదులు మరి ఏ విధంగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు యానాదుల పరిస్థితి ఏంటంటే ఏదైతే ఆధార్ కార్డులు లేవు, ఉండేందుకు ఇల్లు లేదు, ఏదైతే వాళ్ళకి పిల్లలు చదువుకునే దానికోసం విద్యా సంస్థల్లో అన్యాయం జరుగుతూ ఉంది. అన్ని ఉండేదానికి ఇల్లు లేదు, తినేదానికి కూడు లేదు. కనీసం ఆధార్ కార్డుల కోసం ఆధార్ కార్డులు కూడా లేని పరిస్థితుల్లో యానాదులు దుస్థితి నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాన్ని ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే 76 స్వతంత్రాల ఆంధ్ర రాష్ట్రంలో గిరిజనుల్లో ఏ తెగ పరిస్థితి అంటే యానాదులు ఏ విధంగా వెనకబడి ఉన్నారు, ఏ విధంగా నష్టపోతా ఉన్నారు, ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాల మీద మీరు ఒక కమిషన్ వేయమని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ కమిషన్ ఆధారంగా మీరు ఒక సర్వే చేయండి. సర్వేలో ఏదైతే 34 గిరిజన తెగల్లో జనాభా ప్రకారము ఏ తెగ ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఏ తెగకు ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది అనేటువంటి విషయాల మీద ఒక కమిషన్ వేసి కమిషన్ నివేదిక ఆధారంగా ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్టీ వర్గీకరణ కోసం ఏప్రిల్ 14వ తేదీన నెల్లూరులో యానాది రిజర్వేషన్ పోరాట సమితిని ప్రారంభించాం. ఈరోజు ఒంగోలులో కలెక్టర్ ఆఫీస్ ఎదుట యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. త్వరలో అన్ని జిల్లాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు మా యొక్క యానాదులందరినీ కూడా చైతన్యం చేసి జూన్లో ఏదైతే ముఖ్యమంత్రి గారి స్వగ్రామమైనటువంటి నారావారిపల్లె నుంచి మా యొక్క యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఎస్టీ వర్గీకరణ సాధన యాత్ర ప్రారంభమవుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఏదైతే ఈ ఒంగోలు పట్టణంలో యానాదుల ఎస్టీ రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ కార్యక్రమంలో నిరసన కార్యక్రమం కొనసాగిస్తున్నాం. అయ్యా, మేము ఒకటే కోరుతున్నాము, ఎస్సీ సోదరులతో పాటు ఏదైతే కోర్టులు అయితే మాకు అనుకూలంగా ఎస్టీతో పాటు ఎస్టీలు కూడా ఒక రిజర్వేషన్ కార్యక్రమం ఇచ్చి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయో దానికి అనుగుణంగా కూడా ఈ రాష్ట్రంలో యానాదులు 10 లక్షల పైసలకు ఈ రాష్ట్రంలో ఉన్నాం. అయినా యానాదుల స్థితిగతులు ఎక్కడో కూడా జీవన విధానాల్లో మార్పు రాలేదు. ఈ మార్పు కోసం మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ కోసం మేము కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమంలో నారావారిపల్లి నుంచి అలాగే నెల్లూరులో కూడా మా యొక్క నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాము. అలాగే ఇక్కడి కాకుండా అన్ని జిల్లాల్లో కూడా మా యొక్క ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితికి అన్ని జిల్లాల్లో కూడా కొనసాగిస్తామని. అయ్యా ముఖ్యమంత్రి గారు, నమస్కారం చేస్తున్నాం. యానాదుల స్థితిగతులు మీకు తెలుసు. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇస్తానని చెప్పారు. ప్రత్యేక యానాది కార్పొరేషన్ ఇచ్చేసి యానాదుల్ని ముందుకు తీసుకుపోయేటువంటి బాధ్యతను మీరు చెప్పుకొచ్చారు. కాబట్టి మరొకసారి ఈ యొక్క ప్రకాశం జిల్లా ద్వారా ఎస్టీ వర్గీకరణకై తమ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. యానాదులను గుర్తించి న్యాయం చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరుగుతోందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నారు. ప్రపంచ సంగీత చరిత్రలో త్యాగరాజస్వామి కర్ణాటక సంగీతానికి సమున్నతమైన స్థానం ఉందని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. త్యాగరాజస్వామి జయంతి సందర్భంగా మంగమూరు రోడ్లోని గాయత్రి అమ్మవారి మందిరంలో శ్రీ త్యాగరాజ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నూరు వెంకట శ్రీనివాసులు త్యాగరాజస్వామి జీవితం, కృతుల పరమార్థం అనే అంశంపై ప్రసంగించారు. సంగీత జ్ఞానానికి, భక్తికి మించిన సాధన లేదని నమ్మి నాదోపాసన ద్వారా రాముడిలో ఐక్యమైపోయిన తెలుగు వాగ్గేయకారుడు త్యాగరాజస్వామి అని అన్నారు. త్యాగరాజస్వామి పూర్వీకులు ప్రకాశం జిల్లా కాకర్లకు చెందినవారు కావడం జిల్లా చేసుకున్న అదృష్టంగా అభివర్ణించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పిన్నంరాజు నరసింహారావు, సభ్యులు, ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. అనంతరం వసుంధర, నాగలక్ష్మి, మానసి, ప్రవల్లిక, దేవసేన వీణానాదం అలరించింది. కార్యక్రమంలో విహెచ్పి జిల్లా అధ్యక్షులు తూనుగుంట మల్లికార్జునరావు, ఆడిటర్ తురగా శ్రీనివాసరావు, అన్నమయ్య గాయకులు ఐ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
భూమి మీద నుంచి ఆకాశంలో వెళ్తూ ఉంటే భూమి మీద సూర్యోదయం అయిందా అనిపించింది. భూమి మీద సూర్యోదయం కావడం ఏమిటి? ఆ భూమి మీద సూర్యోదయం అంటూ ఆ కేకరాజస్వామికి అనంతమైనటువంటి వెలుగులితే ఆ అనంతమైనటువంటి వెలుగుతో పాటు సూర్యకిరణాలు ఏ విధంగా అయితే వస్తాయో ఈ 96 కోట్ల నామనామం ఉన్నటువంటి సూర్యకిరణం ఆ జ్యోతితో పాటు ఆకాశాన్ని ప్రయాణిస్తుంటే సకల దేవతలందరూ కూడా కేకరాజ తగ్గిపోయా అని చెప్పి అందరూ కూడా వారిని అలా ఆయన ఆ కావేరి ఒడ్డున ఆయన శిష్యురాలు నాగరత్నం ఆయన సమాధి ఏర్పాటు కేకరాజ స్వామి ఆరాధన ఆయన పంచరత్నాలని తిరుమతి పంచరత్నాలని ధనరాగ పంచరత్నాలు ప్రసిద్ధి కానీ వీటినే మనం ఎక్కువ కూడా పాడుతుంది. జగదానందక జ్ఞానికి ప్రాణాయక తుడుపు గల నన్నే స్వరపడు దోతుగా సాధించే వరస ఎందరో మహానుభావులు కనకన రుచిగా అన్నటువంటి బాబు గారు ఆ వేదమాత గాయత్రి మాత జీవని అని 24 అక్షరాలు తీసుకొని వాటికి 24,000 శ్లోకాలతో రామాయణాన్ని రచించాడు. 24,000 శ్లోకాలని ఆధారపడిగా చేసుకొని 24,000 కృతులు రచించినట్టు మనకి తీసుకుంటుంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ సభకు ప్రధాని నరేంద్ర మోడీ వచ్చి ఇచ్చిందేమీ లేదని, అప్పుడు మట్టి ఇప్పుడు చాక్లెట్ మాత్రమేనని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. పేర్నమిట్టలో జరిగిన మేడే ఉత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఓవైపు రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని చెప్పి పునర్నిర్మాణ సభకు కోట్లాది రూపాయలు వెచ్చించడం ఎంతవరకు సబబు అని ఈశ్వరయ్య అన్నారు. సభలో పరస్పరం పొగుడుకోవడం తప్పితే రాష్ట్రానికి వనగోరిందేమీ లేదని తెలిపారు. ఓవైపు రైతులకు ఆదుకోకుండా వారి సంగతి గాలికి వదిలేశారని పేర్కొన్నారు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుండా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం అప్పులు ఎక్కువ చేస్తోందని తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ, కొత్తకోట వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఒక డబ్బా తీసుకొని ఆయన కొట్టాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక డబ్బా కొట్టాడు. మీరిద్దరు కొడితే నేనేమన్నా తక్కువనాన్ని వాళ్ళ బాబు గారి బాబు లోకేష్ బాబు గారు కూడా ఇంకొక ఆ చేత్తో ఈ చేత్తో 2 డబ్బాలు ఆయన తీసుకొని కొట్టడం తప్పితే ఒక్క రూపాయి నిధులు ఏమైనా కూడా మనకు గ్రాంట్ గా మీరు సాధించారా? అప్పుగా ఇచ్చామని చెప్పి చాలా గొప్పగా చెప్తున్నారు. ఏం మీ నాయన గారు కడతారా అప్పులు? ఏం మీరేమన్నా కడతారా? చంద్రబాబు నాయుడు కడతారా? లోకేష్ బాబు కడతారా? పవన్ కళ్యాణ్ బాబు కడతారా? ఎవరు కట్టాలి? మనమే కట్టాలి పన్నులు.
మనమే కట్టాలి. అదో ఆ పిల్లలకు బట్టలు తీస్తే జిఎస్టీ ట్యాక్స్ కట్టాలి, సిజిఎస్ ట్యాక్స్ కట్టాలి. నువ్వు పోయి సారా తాగితే దానికి ట్యాక్స్ కట్టాలి. నేను పోయి కటింగ్ చేసుకుంటే దానికి ట్యాక్స్ కట్టాలి. అదో అక్కలు చీరలు కొంటే దానిపైన ట్యాక్స్ కట్టాలి. నీ ఇంట్లో కరెంటు ఫ్యాన్ తిరిగితే దానికి బిల్లు కట్టాలి. అట్లా మళ్ళీ ధరలు పెరుగుతాయి తప్ప ఆ ధరలు పెరిగిన దానికి అప్పులకు వడ్డీలు మళ్ళీ మనమే కట్టాలి తప్ప మనకేమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం ₹1 కూడా గ్రాంట్ ఇవ్వలేదు. ప్రపంచ బ్యాంకుకు ఈ రాష్ట్ర ప్రజలను తాకట్టు పెడతా ఉన్నారు. నీకు అవసరం ఉండే అప్పు చేశావో లేదో తెలియదు కానీ నీకున్న గొడ్డు గోదా బంగారు అమ్ముకొని నువ్వు బతుకుతా ఉన్నావు. కానీ నీ పైన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలక వర్గాలు ఒక్కొక్క తలపైన ₹1,20,000 మనం ఈరోజు ప్రపంచ ద్రవ్య సంస్థలకు అప్పు కట్టాల్సిన పరిస్థితికి ఈ రాష్ట్ర పాలక వర్గం తీసుకొని వస్తా ఉంది. సంపద సృష్టిస్తానంటున్నాడు చంద్రబాబు నాయుడు. గడుపుకోవడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువంటి ప్రయత్నాలు ఈరోజు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా ఈరోజు ప్రత్యామ్నాయ రాజకీయాలు ఉండాలి, ప్రజల రాజకీయాలు ఉండాలి, ప్రజలకు మేలు జరిగే రాజకీయాలు ఉండాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు కావాలని, ఇల్లు నిర్మించుకోవడానికి, ప్రతి వారికి ఇల్లు నిర్మించడానికి ₹5 లక్షల కావాలని సిపిఐ ఆధ్వర్యంలో గత 5 మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోరాటం నడుస్తాం. ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో సివిఎన్ రైజింగ్ ర్యాక్స్ సంగీత విభావరి అలరించింది. ఈ కార్యక్రమంలో చాందిని, నున్నా శ్రీనివాసరావు, డోలా బుజ్జి, భాష్యం రమణారావు, చందు, మున్నంగి రాహేలు తదితరులు పాడిన పాటలు అలరించాయి. వయస్సుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ తదియారాధన సంఘం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ అత్యంత శోభాయమానంగా నిర్వహించారు. హిందూ బంధువులు, అమ్మవారి భక్తులు, మహిళలు పాల్గొన్నారు. తొలుత శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆలయ అర్చకులు మణిశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. కాషాయ పతాకాలను చేపట్టి పసుపు, ఎరుపు తలపాగాలను చుట్టి ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న వారిపై పువ్వులు చల్లుతూ ప్రతి చోట ఘన స్వాగతం పలికారు. ర్యాలీలో జై వాసవి, జై జై వాసవి నినాదాలతో మార్మోగింది. అమ్మవారు చెప్పిన అహింస, త్యాగం, శాంతి, సహనం లక్షణాలు ప్రతి ఒక్కరూ జీవితంలో అలవరుచుకోవాలని సూర్యనారాయణ కోరారు.
మన ఒంగోలులో వేంచేసి ఉన్నటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జన్మదినోత్సవ వేడుకలు ఈ యొక్క 3 రోజులు కూడా మాఘశుద్ధ దశమి వరకు అమ్మవారికి ఎంతో వైభవంగా ఈ యొక్క జన్మదిన వేడుకలు మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆర్యవైశ్య సోదరులు అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా కుటుంబ సమేతంగా ఈ యొక్క అమ్మవారి యొక్క పూజా కార్యక్రమాలలో అదేవిధంగా జన్మదిన వేడుకలలో అందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని కోరుచున్నాము. అమ్మవారికి రేపు ఉదయాన్నే విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై 108 కలశాలతో అమ్మవారికి ఈశ్వర ఆరాధ్య దైవం వాసవి అమ్మగారి జయంతి సందర్భంగా ఈరోజు వాసవి భక్త బృందం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనికి అందరూ కూడా యువకులు, మహిళలు, వాసవి మాత భక్తులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇంకా అమ్మవారి ఉత్సవాలు బాగా బ్రహ్మాండంగా జరగాలని, వాళ్ళ భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని. ఒంగోలు మండలం చేజర్ల గ్రామంలో గత నెల నుండి జరుగుతున్న అమ్మవారి తిరునాళ్ల చివరి రోజు ఆదివారం రాత్రితో ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. చివరి రోజు కావడంతో చేజర్లమ్మ గుడి వద్ద రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యుత్తు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈరోజు ఇక్కడ ప్రభ ముందు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ మరీ నమస్కారాలు. ఈ రాష్ట్రంలో మీరందరూ దేవుడిగా పిలుచుకునే జగన్మోహన్ గారు రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఒక్కసారి హామీ ఇచ్చి హామీని నెరవేర్చిన ఏకైక దమ్ము, ధైర్యం, సత్తా ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరని చెప్పి సభామంతం చేస్తున్నా. ఇచ్చిన హామీలన్నీ కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా నా పేద ప్రజలందరికీ హామీలు ఇచ్చాను, హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఎన్ని కరోనాలు వచ్చినా కూడా పేదవాళ్ళందరికీ హామీలు నెరవేర్చిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు లేరని చెప్పి సభామంతం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు వచ్చారు, అందరికీ సూపర్ 6 ఇస్తా అన్నారు. ఎలక్షన్లు అయిపోయి సూపర్ 6 అయితే నా దగ్గర డబ్బులు లేవు, సంపద సృష్టించాలి, తమ్ముళ్ళు సలహా చెప్పాలి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి. ఒక పక్క జగన్మోహన్ గారు మాట ఇస్తే మాట ప్రకారం కట్టుబడే నాయకుడు మన నాయకుడు, నికాసు రాజకీయం చేసే నాయకుడు, దమ్మున్న ధైర్యం ఉన్న నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు లేరు. కాబట్టి అటువంటి నాయకుడి కింద నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గా ఎదుర్కొంటూ నిజంగా సంతోషంగా ఉంది. మన కార్యకర్తలు ఎక్కడ పోయినా కూడా తలెత్తుకుని సగర్వంగా మా నాయకుడు జగన్మోహన్ గారు చెప్పుకునే పరిస్థితి ఉంది. కానీ టీడీపీ కార్యకర్తలు ఏ గ్రామాల్లో పోయినా ఏమంటారు, సూపర్ 6 అంటే సూపర్ 6 చేయట్లేదు మా నాయకుడు, రైతులకు 20,000 రూపాయలు ఈయనని చెప్తున్నారు. ఎలక్షన్ ముందు బీసీలందరికీ 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి అందరికీ బీసీలందరికీ మీ అందరికీ పెన్షన్ ఇస్తున్నారు. ఈ పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రం నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మళ్ళా ప్రతి ఒక్క కార్యకర్తలు, ప్రతి ఒక్కరు జగన్మోహన్ గారిని ప్రేమించే వాళ్ళందరూ, జగన్మోహన్ గారు బెనిఫిట్ పొందిన ప్రతి ఒక్కరు కూడా 2029 ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మీ అందరూ మీకు అభిమాన నాయకుడు జగన్మోహన్ గారు చుండూరు రవి గారిని మీకు దగ్గర ఉంటాడు, అందుబాటులో ఉంటాడని చెప్పేసి నాకు సుమారుగా 20 సంవత్సరాల నుంచి నాతో పరిచయం, మా కుటుంబంతో పరిచయం. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి మీకు అందించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కలిసిమెలిసి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం కోసం మనకి చుండూరు రావన్న మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే అయితే తప్ప మనం జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకోగలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త జగన్మోహన్ గారిని ఉద్దేశించుకొని జగన్మోహన్ మనసులో పెట్టుకొచ్చి చుండూరు రవి గారి నాయకత్వాన్ని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. చంద్రబాబు నాయుడు గారి గురించి 2 మాటలు మాట్లాడదామా? ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడు తమ్ముడు ఎలక్షన్ల ముందు, ఎన్ని అబద్ధాలు చెప్పాడు. అందరినీ కోటీశ్వరులు చేస్తా అన్నాడు, అందరికీ ప్రతి బిడ్డకి 15,000 ఇస్తా అన్నాడు, ప్రతి మహిళకి 18,000 ఇస్తా అన్నాడు, రైతులకి అదనంగా డబ్బులు ఇస్తానన్నాడు. మనం ఇచ్చిన దానికంటే ఇవాళ పరిస్థితి అండి, మనం పండించిన పంట పొగాకు ధర లేదు, ధాన్యానికి ధర లేదు, మిర్చికి ధర లేదు, కందులకు ధర లేదు, మినుములకు ధర లేదు. ఈ ప్రభుత్వంలో అసలే కరువు, లేదంటే అధిక వర్షాలతో పంటలన్నా పోతాయి. చంద్రబాబు నాయుడు వస్తేనే రైతులకు నష్టం, అది మనందరికీ తెలిసిన విషయమే. పండగ ఈ సంవత్సరం పంట పండితే మార్కెట్ దళారుల పాలు వదిలేశాడు, రైతాంగాన్ని గాలికి వదిలేశాడు. ఆయనేమో 1000 కోట్లు పెట్టి
వర్కులు చేసుకుంటా కమిషన్లా కాసిస్తా ఉన్నాడు. మన రైతుల్ని నట్టేట ముంచాడు. ఇంత మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నారా? మోసగాడనాలా లేదా? ఒకసారి మోసగాడని. డి న్యూస్ లో నేటి మాట. ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. దానిని సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడితే పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.